వందనాలు. చేరు వచ్చిన వారందరికీ వాక్యం చదువుకున్నాం. కొన్ని విషయాలు ఆదికాండం 24 అధ్యాయం 16 వచనం చదువుకున్నామండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. మరి ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమె కూడలేదు. ఆమె ఆ బావిలో దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, ఈ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగలమ్మని అడిగాను. చాలండి, వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల తండ్రి, నా ప్రభా పరిశుద్ధుడా, నా ప్రభ ఈ యొక్క ప్రధానం యొక్క ఫంక్షన్లో నా ప్రభా సక్రంగా నా ప్రభా మరి నీ సన్నిధికి నడిపించిన మరి అనేక మంది సన్నిధిలో అందరూ జ్ఞాపకం చేసుకొని మరి వాతావరణం కూడా నీ అదుపులో పెట్టుకొని నా ప్రభా రేపు జరగబోవు వివాహంలో కూడా మీ కృప చూపించి నీకు మైంపరుచుకొని గణపరుచుకొని ఆ వివాహం కూడా చక్కగా జరిగేటట్టు సహాయం దయచు నా ప్రభా. మిక్కులు మీ కృప ఉండాలి, మీకు కాపులు నా ప్రభా. అనేక మంది బంధువర్గాన్ని సన్నిధికి నడిపించుకున్నావు. ఈ పన్నా స్తోత్రాలు. ఇప్పుడు వరకు వాతావరణం కూడా అదుపులో ఉంచుకున్నావు నా ప్రభా. ముందుకు జరగబో కార్యంలో కూడా చక్కగా అందరుగా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టు సాయం చేసి ముందుకు నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసుకుంటూ వేడుకున్నాం తండ్రి, ఆమేన్. సిద్ధపడుతున్న సృజనిని త్వరితముగా ఈ స్థలానికి తీసుకురావాల్సినదిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అమ్మాయి ఇక్కడికి వచ్చినాక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా దేవుని మాటలు ఇక్కడ చేరి వచ్చిన కుటుంబీకులతో పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న అమ్మాయి దేవుని మాటలు వినవలసిన అవసరం ఉన్నది. కావున త్వరితముగా అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి. ఈలోపు ఎవరైనా ఒక పాట పాడి దేవుని మహిమపరచవలసిన వారు ఎవరైనా ఉంటే పాట పాడి దేవుని మహిమపరచడానికి సిద్ధంగా ఉంటే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీవని. నీ సన్నిధి వీడక సన్నతించి పాడరా, నీ సన్నిధి వీడక సన్నతించి పాడరా. నీ కోసం ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా, సత్యవాక్యమే జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. నీ సన్నిధి వీడక సన్నతించి పాడరా, నీ సన్నిధి వీడక సన్నతించి పాడరా. నీ కోసం ధ్వజమెత్తి నిత్యం నిన్ను స్తుతించనా, నిత్యవాక్యమే జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా,
పెళ్ళిళ్ళకు సుంటి యొక్క వివాహ మహోత్సవంలో వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ప్రభు పేట హృదయపూర్వక వందనాలు తెలియ. లాభాలను బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. వాక్యము కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన యేసు ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రత్యేకించిన తండ్రి, మరి కనపర్తి సురేష్ జయలక్ష్మిలను ప్రేమించినటువంటి కుమార్తె సుజనీని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినమన పెళ్లి కుమార్తెగా నీ బిడ్డ సిద్ధపడుతూ ఉండగా ఆ యొక్క కుటుంబం వారు ఆహ్వానము మేరకు నా ప్రభా, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా నా ప్రభా ఇదిగో ఈ యొక్క మంచి సమయానికి నా ప్రభా నీ సన్నిధానానికి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థన కోడికను నా ప్రభా నీ నామానికి మహిమకరముగా జరిగించుకొచ్చినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనములో నుండి నా ప్రభా మీ మాటలు మేము వినుచుండగా ప్రభా, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని ఇవ్వండి. ఈ మాటలు చేరి వచ్చిన వారికి ప్రత్యేకించిన ప్రభా ఇదిగో పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న సుజనీకి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండులాగన సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, దేవుని యొక్క బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనము కనుక మనము చూసినట్లయితే, గ్రహించినట్లయితే, మరి రిబ్కా సహోదరుడు లాబాను, అతని తండ్రి ఆమె తండ్రి అయినటువంటి బెతూయేలు అబ్రహాము యొక్క సేవకుడైనటువంటి ఎలియాజరుతో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ సందర్భము మనకి తెలుసు. అబ్రహాముకి ఇస్సాకు కుమారుడుగా ఉన్నాడు. ఇస్సాకుకి సాటి అయినటువంటి సహాయముకు మరి తాను బంధువుల దగ్గర నుండి ఇస్సాకుకి భార్యగా తీసుకురమని తన సేవకుడైనటువంటి ఎలియాజరుని మరి పంపినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి ప్రియమైన దేవుని సంగమా, మనం చదువుకున్న వాక్య భాగంలో వారు చెప్పిన రీతిగా ఇది యెహోవా వలన కలిగిన కార్యము, సృష్టికర్త అయిన దేవుని వలన ఈ కార్యము అని అక్కడ లాబాను, బెతూయేలు ఎలియాజరుకి సమాధానం ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. మనం వివాహ సమయంలోనికి వచ్చినాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనములో కూడా వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడినది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మరి ఆయన మానవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనము నుండి మనం చూస్తున్నాం. కనుక సాటి అయిన సహాయమును దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆదాముకి అవని సాటి అయిన సహాయముగా ఏర్పాటు చేసినాడు. ఎందుకంటే వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అన్నాడు. చూసినట్టే యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో తన పరిచర్యను ప్రారంభించినటువంటి దినాలలో కానా విందులో ఆయన గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడు మనకు తెలుసు కదా. ఆయన నీటిని ద్రాక్షారసముగా, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మొదటి సూచక క్రియ నీటిని ద్రాక్షారసముగా చేశాడు. అది వివాహములోనే ఆయన చేశాడు. ఆ వివాహములకు యేసుక్రీస్తు వారు కూడా ఆహ్వానించబడ్డాడు. కనుక వివాహములకు, వివాహ వ్యవస్థకి మన సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రణాళికనే మనము అనుసరిస్తున్నాము అనేది ఈ విషయాన్ని మనము గుర్తించాలి. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట రాయబడి, ఎవరైనా సంజీవుడు త్వరగా చదవం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ముత్యము కంటే అమూల్యమైనది. అదే రీతిగా 31వ అధ్యాయము 30 వచనంలో ఏమన్నది? 24వ అధ్యాయంలో అన్ని వచనాలు చదివి చెప్పలేము, కానీ ఇక్కడ మనం చదువుకున్న సామెతల గ్రంథంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఒక గుణవతి
ఒక గుణగణములు కలిగిన మంచి లక్షణము కలిగినటువంటి స్త్రీ ఒక వ్యక్తికి భార్యగా దొరుకుట అది అరుదు. అలాంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న మొదటి స్త్రీయే రిబ్కా. ఏమంటే ఆదికాండము 24వ అధ్యాయములో రిబ్కా గురించి మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం నుండి కనుక మనము గ్రహించినట్లయితే అబ్రహాము సేవకుడైనటువంటి ఎలియాజరు ప్రాంతానికి ఆ పశ్చిమానికి వెలుపల ఆయన ఒక బావి దగ్గరికి వెళ్తాడు కదా. ఆయన కొన్ని ఒంటెలను తీసుకుని ఒక బావి దగ్గరికి వెళ్ళి ఆ బావి దగ్గర ఇదివరకు ఒక నాహోరు అనే పట్టణం వచ్చినది. ఈ పట్టణంలోకి నేను వెళ్ళాలి, నా సేవకుడైనటువంటి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి భార్య ఇప్పుడు నేను వెతకాలి. కానీ అక్కడ తన మనసులో ఒక ప్రార్థన. అంత మాత్రమే కాకుండా నా ఒంటెలకు కూడా దాహం వేస్తున్నదో ఆ చిన్నదే నా యజమానుడు కుమారుడికి భార్య అన్నట్లుగా ఈ విధముగా వచ్చిన రిబ్కా గురించి, రిబ్కాలో ఉన్నటువంటి గుణగణాలుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఆ చక్కదనము, ఆ పై చక్కదనము కాదు కానీ, బాహ్య సౌందర్యము కాదు కానీ, ఆంతరింగక సౌందర్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క కుటుంబములో, యేసయ్యను నమ్ముకున్నటువంటి కుటుంబములో ఆడబిడ్డలు వారు బాహ్య సౌందర్యము కంటే ఆంతరింగిక సౌందర్యము అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఈ దినాల్లో. అందుకని సామెతల గ్రంథము 31వ అధ్యాయము మనము 30వ వచనంలో చదువుకున్నాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేక మంది పిల్లలు సౌందర్యాలతోనే సమయాలు గడుపుకుంటున్నారు. మంచిది, సౌందర్యం కావాలి, కానీ వాటితో పాటు కూడా బాహ్య సౌందర్యం కంటే కూడా ఆంతరింగిక సౌందర్యం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఇదిగో ఈ రిబ్కాలో ఉన్నటువంటి సుగుణాలను ఇక్కడ మనము చూడవచ్చు. చూడండి, తర్వాత రిబ్కా మనకు షీఈ్ హ్యాండ్సమ్, ఆమె బహు చక్కనిది. రెండోది షీఈ్ హార్డ్ వర్కర్. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆమె కడవ తీసుకుని బావిలో నీటిని చేదుకుని బయటకు వచ్చినదో వెంటనే ఎవరు వెళ్ళారు? ఎలియాజరు వెళ్ళారు. అమ్మా కొంచెం నాకు దాహమై ఉన్నప్పుడు ఆమె కడవను దించి అతనికి దాహం ఇచ్చినది. మరలా ఏం చెప్తున్నది? నీ ఒంటెలకు కూడా నేను సరిపడా తాగని నీళ్ళు ఇస్తానని ఆమె అక్కడ రాయబడినటువంటి మాటల ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కడవను ఆ బావిలో వేసి నీళ్లు చేది ఆ ఒంటెలకు కూడా ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆమె ఎంత హార్డ్ వర్కర్గా, ఎంత కన్సర్న్ అంటే ఇతరుల యొక్క దాహము తీర్చే విషయంలో, ఇతరుల యొక్క అవసరాలు తీర్చేటువంటి విషయంలో, ఇతరుల ఎడల శ్రద్ధ కలిగినటువంటి విషయంలో రిబ్కాలో ఈ యొక్క సుగుణాన్ని మనము చూస్తున్నాము. ఇంకా చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు మాట్లాడండి. ఒక దేవుని యొక్క కుటుంబములో స్త్రీలు, ప్రత్యేకించి వివాహము కావలసినటువంటి బిడ్డలు ఎలాంటి గుణగణాలు కలిగిన జీవితాన్ని ఈ దినాల్లో కలిగి ఉండాలో ఈ సామెతల గ్రంథములో మనము చూస్తున్నాం. 31వ అధ్యాయం 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిథి ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయను. చాలా, ఎందుకంటే ఇంకా చదువుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే గుణవతి అయిన భార్య అంటే యజమానుడైనటువంటి భర్తకి మేలుకరముగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలి, లాభం ఇచ్చే విధముగా ఉండాలి, సహాయకరముగా ఉండాలి. కనుక లాభ ప్రాప్తిని తీసుకొచ్చే విధముగా ఉండాలి, కుటుంబమును చక్కగా దిద్దుకునేటువంటి స్త్రీగా ఉండాలి. అందుకనే జ్ఞానవంతురాలు తన యొక్క గృహమును ఖర్చును అనేటువంటి మాటను కూడా సామెతల గ్రంథంలో చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క సుగుణాలు కలిగినటువంటి వ్యక్తిగా రిబ్కాని మనం చూస్తున్నాం. మరొక సుగుణం ఏంటంటే షీఈస్ గివింగ్ ఏ హాస్పిటాలిటీ. చూడండి,
24, 25 వచనాలు చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 24, 25 వచనాలు త్వరగా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయి ఇంకా రాందే మనం ఏం చేయలేం. అమ్మాయి వచ్చిందాకన్నా ఈ వాక్యం కొనసాగాలి. ఏది ఏమైనా నిమిషాల్లోనే మనం ముగించుకుంటాం. చదవండి అమ్మా ఎవరైనా. 24వ అధ్యాయము 24, 25 వచనాలు. అందుకనే సరే నేను చెప్తాను చూడండి. సరే, ఈ 24వ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ రిబ్కా ఆ యొక్క ఎలియాజరుకి దాహం ఇచ్చినదో, తన బిడ్డలకు కూడా సరిపడా నీళ్లు ఇచ్చినదో, ఆ యొక్క ఎలియాజరు అడుగుతున్నాడు కదా, అమ్మా నీవు ఎవరి కుమార్తెవి అన్నప్పుడు ఆమె చెబుతుంది, నేను బెతూయేలు యొక్క కుమార్తెను, లాబాను యొక్క సహోదరుని అన్నప్పుడు, అమ్మ ఇదిగో ఈ దినమున మీ ఇంటి కాడ ఈ రాత్రికి బస చేయడానికి మేమేమైనా చేయవచ్చు అన్నప్పుడు ఆమె అంటుంది కదా, ఏమంటుంది ఆ వాక్యములో చదవండి. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నది అనగా ఏమంటుంది. ఇప్పుడు ఈయన అడుగుతాడు, అమ్మా ఈ రాత్రి మీ యొక్క ఇంటిలో మేము బస చేయవచ్చునా, విశ్రాంతి తీసుకోవచ్చును అన్నప్పుడు ఆమె అంటుంది, మా ఇంటిలో విశ్రాంతి తీసుకోవడానికి స్థలము ఉన్నది, మీ యొక్క ఒంటెలకు మేత ఉన్నది, గడ్డి ఉన్నది, రండి మా ఇంటికి. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ యొక్క రిబ్కాలో ఉన్నటువంటి మరొక సుగుణము అవసరతల్లో ఉన్నటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు. కనుక ఆ యొక్క ఎలియాజరు తన యొక్క గృహానికి వచ్చి తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ కూడా అడగకుండా, ఏమండి తల్లిదండ్రులతో కూడా ఒక మాట చెప్పకుండా, రండి మా ఇంటికి రండి, మీరు విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఉన్నది, మీ ఒంటెలకు మేత ఉన్నది, గడ్డి ఉన్నది, మీరు చక్కగా మా ఇంటిలో ఎన్ని దినాలైనా ఉండవచ్చునని ఆమె ఇంటికి వారిని ఆహ్వానించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. తర్వాత కనుక ఆమెలో ఉన్నటువంటి మరొక సుగుణము హాస్పిటాలిటీ, అంటే అతిథులను ఆతిథ్యం ఇచ్చి గణపరచటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ రిబ్కాలో ఉన్నటువంటి మరొక సుగుణము తన యొక్క గృహానికి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీగా ఉన్నది. ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబంలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు అతిథులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహాలుగా ఉండాలి. స్త్రీలు ఆ విధముగా ఉండాలి. కనుక ఈ విషయాల్లో ఈ సుగుణాలను ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలు, ఇప్పుడు ప్రత్యేకించి వివాహము చేసుకోబోయేటువంటి యవన బిడ్డలు రిబ్కాకు కలిగినటువంటి సుగుణాలను కలిగినటువంటి వారిగా ఉండాలి అని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. మరొక సుగుణము రిబ్కాలో మనం ఏం చేస్తున్నామంటే, షీఈస్ హంబుల్ పర్సన్. చూడండి ఆ 19-20 వచనాల్లో 24వ అధ్యాయము 24వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం ఆల్రెడీ చదివాం. చూడండి ఆ యొక్క ఎలియాజరు మరి దాహం ఏమన్నప్పుడు మరి అతనికి ఇవ్వటమే కాకుండా తన ఒంటెలకు కూడా ఇవ్వటానికి మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కడవను ఆ బావిలో వేసి మరి దానిని చేది మరి ఎంతో శ్రమపడి మరి వాటికి దాహము తీర్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆమె తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. కనుక రిబ్కాలో మరొక సుగుణము మనం ఏం చూస్తున్నామంటే, తగ్గింపు కలిగినటువంటి సుగుణమును ఇక్కడ మనం చూస్తున్నాం. చివరిగా మనం చూసినట్టే రిబ్కాలో మరొక సుగుణాన్ని మనం ఏం చూస్తున్నామంటే, షీఈస్ హానరబుల్ అండ్ ఒబీడియంట్. అంటే తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేది, మరి అనేక మందిని కూడా గౌరవించేటువంటి స్త్రీగా ఉన్నది. చూడండి 58వ వచనములో ఏ మాట రాయబడితే ఒకసారి చదువుదాం. 24వ అధ్యాయము ఆదికాండం 24వ అధ్యాయము 58వ వచనములో రిబ్కాను పిలిచి, చూడండి తన యొక్క తండ్రి అయినటువంటి బెతూయేలు, తన సహోదరుడు లాబాను, మరి ఎలియాజరు అంటున్నాడు కదా, అప్పటికే వారు ఇదిగో నా యొక్క సేవకుడైనటువంటి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి దేవుని యొక్క చిత్తమును బట్టి
ఆ రిబ్కాని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కనుక వారి సోదరుడు కూడా అంటున్నాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము కనుక మేము అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యం. ఇది నాన్న వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి కుటుంబములందరూ కూడా అది యెహోవా ఏర్పాటు చేసిన యెహోవా కార్యమే, దేవుని యొక్క ప్రణాళికే మనం విశ్వసించాలి. ఇది మరి కుమార్తె సుజని మరి శ్రీకర్కి రేపటి దినమున పరిశుద్ధ వివాహము జరపబడుచు ఉండగా అది యెహోవా తలపెట్టిన కార్యము, అది యెహోవా ప్రణాళిక, ఇది యెహోవా కార్యము అని మనము కూడా దేవుని అందుని బట్టి సంతోషించి దేవుని కనపరిచేటువంటి వారిగా ఉండాలి. కనుక ఆ లాబాను ఆ యొక్క బెతీయులు ఆ యొక్క ఎలియాజరు అంటున్నారు, ఇదిగో మరి నా యొక్క యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి మరి భార్యగా రిబ్కాని మీరు ఇవ్వటానికి ఇష్టపడతారన్నప్పుడు వారు అంటున్నారు కదా, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అవునంటానికి కాదంటానికి మేమెవరము, కనుక ఈ యొక్క రిబ్కాను మీతో పాటు తీసుకుని మీ యొక్క యజమానుడు కుమారుడైన ఇస్సాకుకి భార్యగా తీసుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ యొక్క ఎలియాజర్ అంటారు, మరి ఆ రిబ్కాను కూడా మీరు అడగాలి కదా అన్నప్పుడు అప్పుడు ఆ రిబ్కాని పిలిచి రిబ్కాని అడుగుతున్నారమ్మా, నీవు ఇదిగో ఇతనితో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి భార్యగా వెళ్ళటానికి నీవు ఇష్టపడుతున్నావంటే రిబ్కా ఏమి చెబుతుంది, నేను అతనితో వెళతాను. హల్లెలూయా. అంటే ఏంటో అర్థమవుతుందండి, తల్లిదండ్రులకి ఎంత విధేయత చూపిస్తున్నదో. కనుక రిబ్కాలో ఉన్నటువంటి మరొక సుగుణము ఎదటి వారిని గౌరవించటము, వారి మాటకి ఇష్టము తెలియచేయటము, తల్లిదండ్రుల యొక్క మాటకు కూడా విధేయత చూపటం. కనుక రిబ్కాలో ఈ యొక్క సుగుణాలని ఇక్కడ మనము చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఏదైనా పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి సుజని కూడా రిబ్కా వలె ఈ మంచి సుగుణములతో, అదే రీతిగా సామెతల గ్రంథము 31వ అధ్యాయములో గుణవతి అయిన భార్య తన యొక్క భర్తకి మేలు చేసే విధముగా లాభప్రాప్తి కొరకు, కుటుంబ క్షేమము కొరకు ముందుకు వెళ్ళేటువంటి బిడ్డలుగా ఆ సుజని మరి ఆ గృహంలో ఉండాలని మనందరం కోరుకుంటూ ఆ విధముగా ఆశీర్వదిస్తూ ఈ యొక్క వివాహములో మనము ముందుకు వెళ్దాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సుజనిని ఒక రిబ్కా వలె దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. మరి రేపటి పరిశుద్ధ వివాహములో పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఈ స్థానంకు వచ్చినటువంటి సుజనిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మనం ముగింపులోనికి వస్తున్నాము. అందరము లేచి నిలబడి పరిశుద్ధ 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 పాట పాడుకున్నాం. జనక కుమారాత్మ లలోనే కదేవా గణ మహిమ చెల్లోను గణ నిత్యముగా గణ మహిమ చెల్లోను గణ మహిమ చెల్లోను గణ మహిమ చెల్లోను గణ నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరాదుతాలైనాని వాదే పగలారా. హల్లెలూయా. ఈ సమయంలో మరి కనపర్తి సురేష్ జయలక్ష్మిలను ప్రేమించినటువంటి మరి పెద్ద కుమార్తె సుజనీకును, అదే రీతిగా పట్టిప్రోలు
వాస్తవ్యులు కుమారదత్తుని సురేష్ గారు అన్న గారు ప్రేమించిన కనిష్ట పుత్రుడు శ్రీకర్కి మరి రేపటి దినమున పరిశుద్ధ వివాహము జనపదల నిశ్చయించుండగా అందుని బట్టి సంతోషిస్తూ మరి దేవుని స్తుతిస్తాం. ఈ సమయంలో మన ముందు మరి రేపటి పరిశుద్ధ వివాహములో పెళ్లి కుమార్తెగా సిద్ధపడి మనందరి ముందు దేవుని యొక్క సన్నిధిలో శృతిని కూర్చు ఉన్నది. ఈ సమయంలో మరి కుటుంబీకులు, బంధువులు, శ్రేయభిలాషులు, స్నేహితులు అందరి సమక్షములో పెళ్లి కుమార్తెగా శృతిని సిద్ధపడినది. ఈ సమయంలో ఎవరైనా ఆ యొక్క కుమార్తెకి రేపు పరిశుద్ధ వివాహము జరుపుతూ తలపెట్టి ఉండగా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క శుభములు, మీ యొక్క ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఎవరైనా తెలియచేయాలని మరి ఆశించినట్లయితే వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా వచ్చి మీ యొక్క శుభములు, మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆశీర్వాద మాటలు ఆ పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న సృజనికి తెలియచేయవలసినదిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి విడిపించినది నీవే కదా. ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి విడిపించినది నీవే కదా. జల ప్రళయములో నోవానుగాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన యేసు ప్రభువా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, నీ బిడ్డను మరి రేపటి వివాహమునకు సిద్ధపరుస్తూ ఉండగా తండ్రి బిడ్డ ఇంట్లో ఉండవలసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి లక్షణములు తండ్రి మీరే తెలియచేయండి ప్రభువా. బిడ్డను ఆశీర్వదించి బిడ్డ నా తండ్రి అత్తమామల ఎదుట మరి బంధువుల ఎదుట లోబడి ఉండేటువంటి తల్లిదండ్రుల బిడ్డకు మీరు అనుగ్రహించి దీవించమని, అన్ని విషయాల్లో ప్రభువా మీరే తోడుగా ఉండమని, బిడ్డ మరి జీవిత కాలం అంతా నా తండ్రి మరి తన భర్తకు తనకు జీవిత కాలం అంతా నీ దీవెన నీ ఆశీర్వాదం సదాకాలం వారి మీద దీవించదవుగాక. ఆమేన్. సర్వశక్తుల ప్రభువా, పరిశుద్ధుడా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడివి, అద్భుతుడివి, బలవాన్ దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. నీ సన్నిధి యొక్క ఈ ప్రధాన పంక్తిలో చక్కగా నీ నామాన పాట ద్వారా స్తుతించే తండ్రి నిత్యం నీ కృపించావు, నీ కాపులిచ్చావు నా ప్రభావ, నీకు మైండ్పరిచినావు, కనపరిచిన స్తోత్రం నా ప్రభావ. ఇంతమంది బంధువర్గాన్ని కూడా జ్ఞాపకం వారిని సక్రమంగా నడిపించమని తిరిగి ప్రాణాలు వారి నీ కాపులను తెచ్చా నా ప్రభా. యేసు ప్రభా, అదే విధంగా రేపు జరగబోయే వివాహంలో కూడా నా ప్రభా మీరు తోడుండి నా ప్రభా మీ కృప చూపించి రెండు వైపుల బంధువర్గాలు అందరూ ఆనందపడే సంతోషపెట్టుగా ఈ రోజు వాతావరణాన్ని ఏ విధంగా అనుభవించారో అదే విధంగా రేపు కూడా
అదుపులో ఉంచి అందరిని ఆశీర్వదించమని నీ కృపని కాంగ్రెస్ నీ మైపరుచుకోమని ప్రభువాని యేసుకి పరిశుద్ధంలో ప్రార్థన చేసుకుంటూ వేడుకున్నాం తండ్రి. ఆమేన్. సమయంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. కనపర్తి సురేష్ జయలక్ష్మిలను ప్రేమించిన కుమార్తె సుజని పెండ్లి కుమార్తెగా ఈ దినమున సిద్ధపడి నీ సన్నిధిలో 50 మంది సమక్షంలో నా ప్రభా సిద్ధపడి ఉండగా అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మంచి వాతావరణం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభా నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడనని చెప్పిన రీతిగా ఘనముగా నా ప్రభా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అవును ప్రభా, ఇది యెహోవా వలన కలిగిన కార్యమని నా ప్రభా నీ వాక్యములో చెప్పిన రీతిగా నా ప్రభా ఇదిగో నా తండ్రి మరి కమరాబతిని సురేష్టు అరుణ గారి యొక్క కుమారుడు శ్రీకరికి సుజని నుంచి నా తండ్రి వివాహము చేయుట పరిశుద్ధ వివాహము చేయుట మీ యొక్క సంకల్పము అని నా ప్రభా మేము విశ్వసిస్తూ నా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. రేపటి దినమున జరిగేటువంటి వివాహము కూడా ఆ పరిశుద్ధ వివాహము నీ నామానికి మహిమకరముగా కుటుంబములకు బిడ్డలకు ఆశీర్వదకరముగా జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం. మంచి వాతావరణమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి నా తండ్రి పెళ్లి కుమార్తెగా నా తండ్రి నీ సన్నిధిలో ఉన్న సుజనీని బట్టి నీకు వందనాలు ప్రభా. కావలసిన మానసికమైన శక్తిని ఆరోగ్యమును బలమును నా ప్రభ నీ బిడ్డకి మెండుగా ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బైబిల్ గ్రంథంలో ఇస్సాకుకి భారీగా ఉన్న రిబ్కాలో ఉన్నటువంటి సుగుణములను గుణలక్షణములు కలిగిన స్త్రీగా ఆ బిడ్డ ఉండులాగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. అవును ప్రభా, ఎఫెసీ సంఘములో కూడా చూస్తున్నాము. స్త్రీలారా ప్రభువుల కూడా మీ సొంత పురుషులకు లోబడి ఉండని క్రీస్తు సంఘములకు శిరసయ్యలాగున పురుషుడు భార్యకు శిరసయ్యన్నాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెనని నీ వాక్యము ద్వారా మాకు బోధిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఆ రీతికి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలైనా సరే, వివాహం కావలసిన బిడ్డలైనా సరే, ప్రత్యేకించి పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి సుజని కూడా వాక్యానుసారముగా తన భర్తని ప్రేమించి లోబడే జీవితంలో రిబ్కాకు కలిగినటువంటి అస్తుగుణాలు కలిగిన జీవితంతో నా తండ్రి కుటుంబ వ్యవస్థలోనికి ఆ బిడ్డ వెళ్ళలాగన కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన బంధువులను, చేరి వచ్చిన శ్రేయోభిలాషులను, స్నేహితులను, అందరిని ఇక్కడ చేరి వచ్చిన అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. వీరందరి దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డ మీద ఉంచుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జరగబోయేటువంటి ఈ యొక్క ఆ భోజన కార్యక్రమాలు కూడా నా ప్రభా చక్కగా జరగలాగా సహాయం చేయమని ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించమని చేరి వచ్చి అందరిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రత్యేకించి చేరి వచ్చిన మనందరికీ రేపటి పరిశుద్ధ వివాహముల పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న సుధునికి కుటుంబీకులకు దేవుని కృప సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. Yeshua, 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 Yeshua. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా, నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా, నా జీవితమంతా ఏకమై ఉండెదను. నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను
వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. కన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నేను నా భర్తకు లోబడి ఉండెదను. నన్ను ప్రేమించి నన్ను ధైర్యపరచి కలువరి ప్రేమే మూల స్తంభమై యేసు ప్రణాళికలో నీకు సహకారినై పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి
భర్తగా చేసుకొనుచున్నాను, ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా భర్తగా చేసుకొనుచున్నాను, ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. కలిసేటి అందాల అనుబంధమే ఇది, ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది, ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది, ఏ నాటికైనా మహనీయమే.
చూచుదా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగా బ్రతుకగా వంపు కృపన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగు ఆదికాండము 24వ అధ్యాయము 52 నుండి 54. సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెట్కాకు ఇచ్చాడు. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువ గల వస్తువులు ఇచ్చాడు. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతగా నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని వద్దకు నన్ను పంపించుడని చెప్పగా సబ్మిట్ చేసేటువంటి